ఈరోజు ప్రభు మనతో సెలవిచ్చిన మాట, యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయును. ఈరోజు మీరు ఏ సమస్య గుండా, ఏ బాధ గుండా, కష్టం గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా వెళ్తున్నారో వాటన్నిటితో దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తానని చెప్పి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరేమి కలత చెందాల్సిన, కలవరపడాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద కష్టంలో, ఇంత పెద్ద బాధలో, ఇంత పెద్ద ఇరుకులో, సమస్యలో నేనేం చేయాలి, నాకెవరున్నారని పింగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. మీరు ఊరికే స్వచ్ఛత ఉండండి, ఊరికే నిలుసునండి. ఎలాగా మీకు విజయం వస్తుందో నేనే మీకు సహాయం చేస్తానంటున్నాడు. కాబట్టి మీ పక్షంగా అన్ని విషయంలో యుద్ధం చేసి గొప్ప విజయం దేవుడు మీకు ఇచ్చునుగా.